పానవట్టంపై ఆది దంపతులు లింగాకారంలో పార్వతీ పరమేశ్వరులుగా దర్శనమిచ్చే క్షేత్రం. ఈ క్షేత్రంలో అసలు కాకులే కనిపించవు. మొట్టమొదటిగా కలియుగ దైవం శ్రీ వెంకటేశ్వర స్వామి పాదం మోపిన ప్రదేశం. బ్రహ్మంగారు చెప్పిన కలియుగంలో లేచి రంక వేసే బస్వన్న ఈ క్షేత్రంలో ఉంది. మీకు ఇంకా అర్థమైపోయింది కదా. యాగంటి దేవాలయం గురించి తెలుసుకోబోతున్నాం. అందరికీ నమస్కారం. భుజమ తెలుగు ఛానల్కి స్వాగతం. వీడియోలోకి వెళ్ళే ముందు యాగంటికి ఎలా చేరుకోవాలో తెలుసుకుందాం. యాగంటికి చేరుకుంటాకి డైరెక్ట్ ట్రైన్స్ కానీ బస్సులు కానీ ఉండవండి. ముందుగా మనం బనగానపల్లికి చేరుకోవాలి. బనగానపల్లి నుంచి యాగంటి 11 కిలోమీటర్లు ఉంటుంది. 20 నిమిషాలు పడుతుంది. మీ హోమ్ టౌన్ నుంచి బస్ ద్వారా కానీ ట్రైన్ ద్వారా కానీ నంద్యాల చేరుకోండి. నంద్యాలలో రూమ్ తీసుకుని ఫ్రెష్ అయ్యి నంద్యాల బస్ స్టాండ్లో బనగానపల్లికి 50 మినిట్స్కి ఒకసారి బస్సులు ఉంటాయండి. జర్నీ 1 అవర్ పడుతుందండి. పర్ హెడ్కి వచ్చి 55 రూపీస్ తీసుకున్నారు. బనగానపల్లి చేరుకున్న తర్వాత అక్కడి నుంచి షేర్ ఆటో మాట్లాడుకుని యాగంటికి చేరుకోండి. బనగానపల్లి నుంచి యాగంటికి ఒక 20 నిమిషాలు పడుతుంది. విజయవాడ నుంచి కానీ హైదరాబాద్ నుంచి కానీ బస్ ద్వారా వచ్చే వాళ్ళకి బనగానపల్లికి డైరెక్ట్గా బస్సు ఉందండి. కాకపోతే మిగతా దేవాలయాలు దర్శించుకోవాలి, రూమ్ తీసుకోవాలనుకుంటే కనుక నంద్యాలలో స్టే చేస్తే బెటర్ అని నా ఒపీనియన్. ఆటో ద్వారా బనగానపల్లి నుంచి యాగంటికి చేరుకునే దారిలో పాతపాడు వస్తుందండి. అక్కడ మీకు నవాబులు యూజ్ చేసిన కోట ఉంటుంది. ఇక్కడ కనిపిస్తుంది కదండి, అదే ఈ కోట. మీరు ఇది కవర్ చేయాలనుకుంటే యాగంటి దర్శించాక రిటర్న్లో ఇది కవర్ చేసుకోండి. మేమైతే వెళ్ళలేదండి. అరుంధతి మూవీ వచ్చిన కానించి ఈ కోటని అరుంధతి కోట అని కూడా అంటున్నారండి. ఈ కోటలో ఇప్పుడు కూడా అప్పుడప్పుడు షూటింగ్స్ జరుగుతూ ఉంటాయి, కానీ ఎక్కువగా మెయింటైన్ చేయలేదండి కోటని అంట. మాకు ఆటో అతను చెప్పారు. యాగంటికి చేరుకున్నాము. యాగంటి చుట్టూరా ఎర్రమల కొండలతో అందంగా ఉంటుంది. అలాగే సహజసిద్ధంగా ఏర్పడే ఎన్నో గృహలు ఉన్నాయండి. దాంట్లో ముఖ్యమైనవి 3 చూద్దాము. ముందుగా యాగంటి దేవాలయ విశిష్టత తెలుసుకుందాం. యాగంటి ఆలయం చాలా ప్రత్యేకమైనది. కొన్ని వందల సంవత్సరాల కిందట దక్షిణ భారత యాత్రలో భాగంగా దక్షిణాది వైపు ప్రయాణమైన అగస్త్యుడు బనగానపల్లికి 10 కిలోమీటర్ దూరంలో ఎర్రమల్ల కొండల మధ్య వెంకటేశ్వర స్వామి ఆలయాన్ని వైష్ణవ పద్ధతిలో నిర్మించారు. ఆలయంలో ప్రతిష్ఠించేందుకు తయారు చేస్తున్న వెంకటేశ్వర స్వామి విగ్రహాన్ని చెక్కుతున్న సమయంలో బొటనవేలు విరిగిద్ది. అవయవ లోపం ఉన్న విగ్రహాన్ని ప్రతిష్ఠిస్తే కీడు తప్పదని భావించిన అగస్త్యుడు తాను చేసిన తప్పును తెలుసుకునేందుకు ఘోర తపస్సు చేస్తాడు. దీంతో శివుడు ప్రత్యక్షమయ్యి విగ్రహానికి నష్టం కలిగిందని చింతించవద్దని, ఈ ప్రాంతం తన కైలాసాన్ని పోలి ఉన్న నేపథ్యంలో తానే కొలువు తీరుతానని చెప్పి ఉమామహేశ్వర స్వామికి వెలుస్తాడు. దీంతో అగస్త్యుడు వెంకటేశ్వర స్వామి విగ్రహాన్ని ఆలయం పక్కనే ఉన్న ఒక కొండ గుహలో పెట్టి ఉమామహేశ్వర స్వామి విగ్రహాన్ని ఆలయంలో ప్రతిష్ఠిస్తాడు. ఈ విగ్రహాన్ని ప్రతిష్ఠించిన కొన్ని రోజుల తర్వాత చిన్న నంది విగ్రహం స్వయంగా వెలిసినట్లు స్థల పురాణం చెబుతుంది. ఆలయంలో ప్రవేశించగానే ఈ పెద్ద కోనేరు కనిపిస్తుంది. చూడటానికి చాలా అందంగా ఉంది కదా. దీంట్లో ఉన్న నీరు ప్రధాన ఆలయానికి వాయువ్య భాగాన సహజసిద్ధంగా వెలిసిన అగస్త్య పుష్కరిణి నుంచి నీరు అనేది ఈ గోవు నోటి ద్వారా ఈ కోనేరులోకి చేరుతుంది. ఈ నీటికి ఔషధ గుణాలు ఉండటం వలన భక్తులు ఇక్కడ స్నానం ఆచరించి స్వామివారి దర్శనానికి వెళ్తారు. ఈ నందికి ఆపోజిట్గా ఉన్న ద్వారం వైపు వెళ్తే కనుక మనకి టెంపుల్కి వెళ్ళే దారి వస్తుంది. ఇక్కడ చూస్తున్నారు కదండి, ఇలా స్టెప్స్ కనబడతాయి. ఈ స్టెప్స్ ద్వారా వెళ్తే కనుక మనం దేవాలయానికి చేరుకుంటాం. ఇక్కడ ఆకాశ దీపం స్తంభం చూస్తే మీకు ఏం గుర్తుకొస్తుంది? నేనే రాజు నేనే మంత్రిలో ఆకాశ దీపం సీన్ ఉంటుంది కదండి, అది గుర్తుకొచ్చింది. దాని తర్వాత జై బాలయ్య సాంగ్లో కూడా ఈ గోపురం ఆ స్టెప్స్ అన్నీ కనిపిస్తాయి. అలాగే వెంకటేశ్వర స్వామి గృహ కూడా కనిపిస్తుందండి ఆ సాంగ్లో. ఇది ఇలా పక్కన పెట్టేస్తే లోపల ప్రవేశించగానే ఎర్రమల్ల కొండలతో పచ్చదనంతో ఎంతో అందంగా ఉంది దేవాలయం అయితే. తర్వాత పార్వతీ పరమేశ్వరుని దర్శించుకున్నాము. ఒకే పానవట్టంపై పార్వతీ పరమేశ్వరులు దర్శించుకుని బయటికి రాగానే దక్షిణ భాగమున ఉన్న శ్రీ వీరభద్ర స్వామివారు ఆజానుబాహుడుగా మనకి దర్శనమిస్తారు. ఉత్తరాభిముఖముగా క్షేత్రపాలకుడై ఇక్కడ వెలిసి ఉన్నారు.
వీరభద్ర స్వామి వారిని దర్శించుకున్న తర్వాత చిన్న చిన్న ఉపాలయాలు ఉంటాయండి. శ్రీ విశ్వనాథ స్వామివారు, సుబ్రహ్మణ్య స్వామివారు, మార్కండేయ స్వామివారిని దర్శించుకున్న తర్వాత ఆలయానికి వెనుక వైపు వాయువ భాగాన సహజంగా వెలిసిన పుష్కరిణియే అగస్త్య పుష్కరిణి. దీనిలో నీరు సహజ సిద్ధమైనవి. ఈ క్షేత్రమునకు 15 కిలోమీటర్ దూరంలోనున్న ముచ్చట్ల క్షేత్రం నుండి పర్వత శ్రాణువుల గుండా ప్రవహించుచున్నట్లుగా అనుమానించిన శ్రీ అగస్త్య మహాముని ముచ్చట్ల క్షేత్రంలోనున్న నీటిలో పసుపు కుంకుమను కలపగా ఆ నీరు వచ్చి ఈ పుష్కరంలో కలిసినది. ఈ విధంగా అగస్త్యముని కనుగొన్న పుష్కరిణి కాబట్టి అగస్త్య పుష్కరిణి అని పిలుస్తున్నారు. పుష్కరిణికి ఉత్తర భాగాన పర్వతరాయికి దేవనాగరి లిపితో చెక్కబడి ఉన్నది. ఈ పుష్కరిణిలో నీరు గమనిస్తే ఎంత ప్యూర్గా ఉన్నాయంటే ఏదైనా కాయిన్ వేస్తే క్రిస్టల్ క్లియర్గా కనిపిస్తాయండి. అంత ప్యూర్గా ఉన్నాయి వాటర్ అయితే. ఆలయ ముఖమండపంలోని ఈశాన భాగంలోనున్న నందీశ్వరుడు శ్రీ ఉమామహేశ్వరుల ఆజ్ఞానుసారము స్వయంభూగా వెలిసి ఉన్నాడు. భారత పురావస్తు విభాగం అధికారులు జరిపిన పరిశోధన ప్రకారం 20 సంవత్సరాల వ్యవధిలో ఈ నంది విగ్రహం కేవలం 1 అంగుళం మాత్రమే పెరుగుతుంది. అంటే ఏడాదికి కేవలం 1 మిల్లీమీటరు చప్పున నంది ఎదుగుతుంది. నంది పెరుగుతుందా లేదా అని తెలుసుకోవడానికి ఆ ఆలయంలో విగ్రహం చుట్టూ ఉన్న స్తంభాలను చూస్తే అర్థమవుతుంది. ఈ యాగంటి బసవన్న అంతకంతకు పెరిగి కలియుగాంతమునకు రంక వేయునని శ్రీ వీరబ్రహ్మేంద్ర స్వామివారు తమ కాలజ్ఞానమున తెలిపారు. ఈ క్షేత్రం నందు శనీశ్వరుని వాహనమైన కాకికి ప్రవేశం లేకపోవటం ఒక వింత. దీనికి కూడా ఒక కారణం ఉంది. యాగంటి క్షేత్రంలో ఎక్కడా కాకులు కనిపించకపోవటం ఆశ్చర్యం కలిగిస్తుంది. పూర్వం ఈ ప్రాంతానికి దర్శించిన అగస్త్యుడు విగ్రహం బొటనవేలు విరగడం వెనుక తన లోపాన్ని తెలుసుకోవడానికి తపస్సు చేశాడనే సంగతి తెలిసిందే. ఆ సమయంలో కాకులు ఆయన తపస్సుకు భంగం కలిగించాయి. దీంతో ఆ ప్రాంతంలో ఒక్క కాకి కూడా కనిపించకూడదని ఆయన శపించారని. అప్పటి నుంచి ఇక్కడ కాకులే కనిపించవు. ఆకాశ దీపం స్తంభం ఉంది కదండి, ఆ స్తంభానికి పక్కన మనకి చూస్తే కనుక ఇలాగ వెంకటేశ్వర స్వామి గృహ కనిపిస్తుంది. అగస్త్య మహాముని ప్రతిష్ఠించాలనుకున్న వెంకటేశ్వర స్వామి విగ్రహాన్ని ఈ గృహలో భద్రపరిచారు. లోపల వెంకటేశ్వర స్వామి విగ్రహానికి కుడికాలు గోరు విరిగి ఉండటం చూడవచ్చు. వెంకటేశ్వర స్వామి మొదటిసారి పాదము ఈ క్షేత్రంలో మోపారని, రెండో పాదం దేవుడి కడప అని, మూడో పాదం తిరుమల అని చెబుతారు. వెంకటేశ్వర స్వామి గృహ పక్కనే శంకర గృహ ఉంటుంది. ఈ గృహకి వెళ్ళటానికి కొన్ని స్టెప్స్ ఉంటాయండి, అంతే. ఈ గృహలో ధ్యానము చేసుకున్నటకు అనుకూలమైన ప్రదేశము కనుక మహామునులందరూ ఇచ్చట తపస్సు చేసి మోక్షం పొందారని ప్రతీతి. ఈ గృహ లోపల ఒక శివలింగము, అలాగే అచ్చమమ్మ చిన్న విగ్రహం ఉంటుందండి. శ్రీ వీరబ్రహ్మేంద్ర స్వామి వారు రవ్వలకొండకి వెళ్లే ముందు ఇక్కడ ధ్యానం చేసేవారని, అలాగే తన శిష్యులకి జ్ఞానోపదేశం చేసిన ప్రదేశం అని చెప్తారు. వెంకటేశ్వర స్వామి గృహకు ఇలా వెళ్తే అగస్త్య గృహ, అలా వెళ్తే శంకర్ గృహ. ఇప్పుడు అగస్త్య గృహకి వెళ్దాం పదండి. ఈ అగస్త్య గృహని రోకల గృహ లేదా ముక్కోటి గృహ కూడా అంటారండి. ఈ గృహకు వెళ్ళటానికి ఇలాగ బయట స్టెప్స్ ఉంటాయి, లోపల కూడా స్టెప్స్ ఉంటాయండి. పైనుంచి వ్యూ తీసానండి. యాగంటి దేవాలయం చాలా బాగుంది. ఇక్కడ నుంచే యాగంటి బసవన్న చక్కగా కనబడుతున్నారు. చూసారండి, సహజ సిద్ధంగా ఏర్పడిన గృహ ఎంత అందంగా ఉందో. ఈ గృహలో అగస్త్య మహాముని శివలింగం ప్రతిష్టాపన చేసి ధ్యాన సాధన చేశారని ప్రతీతి. ఇప్పుడు మీరు చూస్తున్న శివలింగం అదే. మేము దేవాలయము కేవ్స్ అని చూసేసరికి మధ్యాహ్నం 12:30 అయ్యిందండి. ఇక్కడ శ్రీ ఉమామహేశ్వర స్వామి వారి అన్నదాన సత్రం ఉంది. ఇక్కడ మేము భోజనం చేశాము. ఈ సత్రం అనేది మధ్యాహ్నం 12:30 నుంచి 3 గంటల వరకు ఉంటుంది. మళ్ళీ సాయంత్రం 7:30 నుంచి 8 వరకు ఉంటుందండి. ఇక్కడ అన్నప్రసాదాన్ని స్వీకరించిన తర్వాత మనం తోచినంత ఇక్కడ సహాయం చేయొచ్చండి అన్నదానానికి. ఇవండి యాగంటి దేవాలయం విశేషాలు. నాకు తెలిసింది మీతో షేర్ చేసుకున్నాను. నంద్యాలకి ఎప్పుడైనా వెళ్తే కనుక తప్పకుండా ప్రకృతి ఒడిలో ఉన్న ఈ యాగంటి దేవాలయాన్ని తప్పకుండా దర్శించండి. మీకు కనుక ఈ వీడియో నచ్చినట్లయితే లైక్ చేసి, షేర్ చేసి, సబ్స్క్రైబ్ చేసుకోండి. మరొక మంచి వీడియోతో మీ ముందుంటుంది మీ బుజ్జమ్మ. అప్పటి వరకు సెలవు.